అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు గోబీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. గోబీ ఫ్రైడ్ రైస్ కు కావాల్సిన పదార్థాలు నేను చూడండి. ఇక్కడ గోబీ అయితే నేను ఒక గోబీ మొత్తము ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఉప్పు నీళ్లు అంటే వేడి నీళ్లు ఉప్పు నీళ్ళల్లో అయితే నేను వేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాను అనమాట. ఒక 10 minutes ముందైతే పెట్టేసుకున్నా. చూడండి, ఇదైతే మంచిగా మళ్ళీ వాటర్ లో నుంచి తీసేసుకొని ఒక క్లాత్ పైన అయితే వేసేసుకోవాలి. దీనికైతే నేను ఒక గోబీ అందాదగా చెప్తున్నా. నేను పెద్ద సైజు చిన్న సైజు అని కాదండి. నేనైతే ఒక మూడు టీ గ్లాసుల రైస్ కి అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నా అనమాట. రైస్ అయితే నేను ఆల్రెడీ చేసేసి పెట్టేసుకున్నా. 3 టీ గ్లాసుల రైస్ అయితే చేసి పెట్టేసుకున్నా. దానికి గాను ఒక గోబీ అయితే పీసెస్ లాగా తీసేసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే కడిగి పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం క్యాబేజీ తురుము అందాదగా ఒక 2 స్వీట్ కప్లు అయితే ఉంటుంది. తర్వాత ఒక స్వీట్ కప్పు కంటే కొంచెం తక్కువ క్యారెట్, లేదంటే ఒక క్యారెట్ పెద్ద క్యారెట్ అయితే తురిమేసి పెట్టేసుకున్నా. ఒక ఉల్లిపాయ కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ సన్న సన్న ముక్కలు అయితే చేసి పెట్టేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలు అయితే ఇట్లా చీలికల్లాగా అయితే చేసి పెట్టేసుకున్నా చూడండి. తర్వాత కొంచెం బఠానీ ఉంటే వేసుకోండి, బఠానీ లేకపోతే అది వదిలేసేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు, తర్వాత ఉల్లికాడలు అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నా చూడండి. ఇది కూడా ఒక్కొక్కసారి మనకైతే ఉండదు, ఉంటే వేసేసుకోండి, లేదంటే లేదు. తర్వాత చూడండి, ఇక్కడైతే 2 టీ స్పూన్ల మైదా, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ సాంబార్ పౌడర్ అనమాట. ఇవైతే ఇప్పుడు మనం ఈ గోబీ ఏదైతే ఉందో ఇది ఒక వాష్ చేసుకొని ఒక క్లాత్ పైన వేసేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం గోబీకి అయితే మొత్తం కోట్ చేసుకోవాలన్నమాట. అంటే గోబీకి పట్టించాలన్నమాట. మొత్తం కలిపేసుకోవాలి. పౌడర్స్ వేసి గోబీ అయితే అంత మంచిగా కలిపేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తా మీకు. ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రం ఓన్లీ గోబీకి మాత్రమే. తర్వాత ఇక్కడ చూడండి, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. ఇదైతే రైస్ లోకి అనమాట. రైస్ మనం అన్నం ప్రిపేర్ చేసుకున్నప్పుడు పోపు వేసి ప్రిపేర్ చేసుకుంటాం కదా, దానికోసం అయితే ఇవేమో గోబీకి, ఇదేమో రైస్ కి అనమాట. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తా. ఇక్కడ గోబీ మొత్తం తీసేసుకొని ఒక క్లాత్ పైన వేసేసుకొని కొంచెం డ్రై కావాలన్నమాట. అంటే డ్రై అంటే పూర్తిగా అని కాదు, వాటర్ అయితే దిగిపోవాలి దీంట్లో నుంచి. చూడండి, నేను గోబీ అయితే మొత్తం కడిగేసి పెట్టేసుకున్నా. ఇక్కడ మొత్తం ఒక క్లాత్ పైన వేసి వాటర్ లేకుండా తీసేసుకున్నా అనమాట. అంటే కొంచెం లైట్ గా అయితే వాటర్ ఉంటుంది, కానీ మొత్తం మరీ ఎక్కువ లేకుండా మాత్రం తీసేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, సాంబార్ పొడి ఇదైతే ఇందులో వేసేసుకుంటున్నా నేను. ఇది మొత్తం మనం గోబీకి పట్టుకుంటట్టయితే కలిపేసుకోవాలి. చూడండి, గోబీకి అయితే నేను వాటర్ అయితే ఇంకా మళ్ళీ యాడ్ చేయలేదు. మనం వేసుకున్న పిండి మాత్రం కొంచెం లైట్ గా కోటింగ్ లాగా ఇట్లా పట్టేసుకుంటట్టయితే నేను ఇట్లా మొత్తం ఇట్లా మనం కలుపుతుంటే మాత్రం పట్టేసుకుంటది. అట్లయితే చేసేసుకున్నా. నేను డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నా. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత మనం ఈ గోబీ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే వేసేసుకున్నాము. కొంచెం ఇవైతే కొంచెం మనకు పకోడీ లాగా ఫ్రై కావాలన్నమాట. మరీ పూర్తిగా క్రిస్పీగా డ్రైగా అయ్యేటట్టయితే అవసరం లేదు. కొంచెం నార్మల్ గా మనకు పకోడీ లాగా అయితే ప్రిపేర్ అవ్వాలి. చూడండి, నేను వేసిన తర్వాత మీకు ఒక 5-6 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను అనమాట. ఇట్లా ఈ మాత్రం ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. అంటే మనం వేసుకున్న పిండి పైన కోట్ లాగా, అంటే దాన్ని కొంచెం పట్టుకొని డీప్ ఫ్రై చేస్తే ఏమిటంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది అనమాట. ఆ లేయర్ అనేది పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. లేదు మనం పిండి అవన్నీ వేసుకోకుండా డైరెక్ట్ కూడా గోబీ కూడా వేయించుకొని కూడా నూనెలో డీప్ ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఇట్లా టేస్ట్ బాగుంటుందని నేనైతే ఇట్లా వేసినాను అనమాట. నేను అట్లా కూడా చేస్తాను. సింపుల్ గా మామూలుగా గోబీ వాష్ చేసేసుకుని డైరెక్ట్ డీప్ ఫ్రై చేసి కూడా నేను ఫ్రైడ్ రైస్ లో వేస్తా. కానీ ఈ రోజు అయితే నేను ఇట్లా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అని చెప్పి నేనైతే ఇట్లా చూపిస్తున్నాను అనమాట. ఇవైతే వేగిపోయినాయి, తీసేసుకుంటున్నాను నేనైతే. చూడండి, నేనైతే డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నా కదా. చూడండి, ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట.
చూడండి నేను మిగతాయి కూడా మొత్తం అయితే డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. నేను ఒక గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు మనము ఫ్రైడ్ రైస్ చేయడానికి అయితే నేను ఒక గిన్నె పెట్టేసుకొని ఒక సగం టీ గ్లాస్ ఆయిల్ అయితే వేసిన అనమాట. అంటే నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో నుంచి ఒక సగం టీ గ్లాస్ ఆయిల్ అయితే ఇందులో వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కింది. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ఒకటి తర్వాత ఒకటైతే వేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఉల్లిపాయ వేసేసుకుందాము. చూడండి నేనైతే ఉల్లిపాయ అయితే వేసేసుకున్నా. ఇది కొంచెం అయితే వేగాలి. చూడండి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, బఠానీ, పచ్చిమిర్చి, బఠానీ అయితే ఆయిల్లో వేసిన తర్వాత ఒక్కొక్కసారి అయితే పేలుతుంది అనమాట. అది మాత్రం చూసుకోవాలి. బఠానీ ఒక్కొక్కసారి అయితే మనకు దొరకదు కాబట్టి దొరికితే వేసుకోండి, లేదంటే లేదు. నా దగ్గర ఉండే కాబట్టి నేను వేస్తున్నా. చూడండి ఇవైతే మంచిగా ఫ్రై కావాలి. చూడండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేగిపోయిన తర్వాత క్యాబేజీ, క్యారెట్ అయితే వేసేసుకుందాము. క్యాబేజీ తురుము అయితే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కానీ ఫ్రై అయితే కొంచెమే అవుతుంది అనమాట. అందుకోసం అయితే కొంచెం ఎక్కువ వేసిన, అంటే కొంచెం కూరగాయలు అనేవి ఎక్కువ ఉంటే కూడా మనకు తింటే మంచిది కాబట్టి నేనైతే కొంచెం పిల్లలు ఇట్లా తింటారు అన్నట్టు ఎక్కువ వేస్తాను. నేనైతే పుట్టిగా కూరలు చేసి అయితే సరిగా తినరు కాబట్టి ఇట్లా వేస్తే మాత్రం కొంచెం మనకి కూరగాయలు అనేవి పిల్లలకు కూడా తింటారు కాబట్టి మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి నేనైతే కొంచెం కూరగాయలు అయితే ఎక్కువనే వేస్తాను అనమాట. చూడండి ఇదైతే కొంచెం మంచిగా ఫ్రై కావాలి. చూడండి క్యాబేజీ, క్యారెట్ వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నేనైతే ఇంకొంచెం అయితే మగ్గాలి. చూడండి మనం వేసినప్పుడు క్యాబేజీ ఎక్కువ అనిపించిందా, ఇప్పుడు చూడండి కొంచెమే అయిపోయింది. మగ్గితే కొంచెమే అవుతుంది అనమాట. చూడండి ఇప్పుడైతే ఈ మాత్రం మగ్గిపోతే అయితే సరిపోతుంది అనమాట. చూడండి కొంచెం కలర్ మారి కొంచెం బ్రౌన్ కలర్ లాగా వచ్చింది కదా. ఇప్పుడైతే మనం ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా అయితే తీసేసుకున్నాం కదా. ఇవైతే కలిపేసుకుందాము. ఇందులో వేసి కలిపేసుకుందాము. ఉప్పు కారాలు మనం వేసిన క్యాబేజీ, క్యారెట్ తురుము ఏదైతే ఉందో దాంట్లో పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం రైస్ చల్లారబెట్టేసుకున్నాం కదా. మనం అన్నం రెడీ చేసుకొని చల్లారబెట్టుకోవాలన్నమాట. చల్లారబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసేసుకుందాము. చూడండి చల్లారబెట్టిన రైస్ అయితే నేను ఇందులో వేసేసుకున్నా కదా. మనము క్యాబేజీ మిశ్రమం ఏదైతే ఉందో అందులో అయితే వేసేసిన. ఇప్పుడైతే ఇది మొత్తం మంచిగా అన్నం అయితే కొంచెం బిర్సుగా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం కరెక్ట్గా రైస్ మెత్తగా ఉంటే మాత్రం కొంచెం ముద్ద ముద్ద అవుతుంది కాబట్టి మనం అన్నం అయితే కొంచెం పలుకులాగా, అంటే కొంచెం బిర్సుగా అన్నట్టు అంటాం కదా, అట్లా చేసుకోవాలి. ఇప్పుడు అన్నం వేసుకున్న తర్వాత ఇది మొత్తం మంచిగా కలిసిపోయేటట్టయితే కలిపేసుకోవాలి. చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసి నేనైతే మొత్తం కలిపేసుకున్నాను అనమాట. అన్నంలో మనం వేసుకున్న కూర అంతా, మనం వేసుకున్న క్యాబేజీ మిశ్రమం ఏదైతే ఉందో అంతా రైస్కి అయితే పట్టుకున్నట్టు కలిపేసుకున్నాను అనమాట. కారం అయితే ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కారం ఎక్కువ వేస్తే ఏమైందంటే ఇంకా కొంచెం డార్క్ కలర్ అయితే వస్తుంది. కానీ కారాలు, ఉప్పు కారాలు మాత్రం మీ ఇష్టాన్ని తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా ప్రిపేర్ చేసిన తర్వాత ఎవరు తింటే వాళ్ళకు ఒక్కొక్కరికి అయితే మళ్ళీ వేడి చేసి ఇస్తాను అనమాట. ఒకవేళ మనకు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడైతే మనం వేడి చేసినప్పుడు కొంచెం కారం, ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం నేను ఇప్పుడైతే మినిమంగా మనకి ఎంత క్వాంటిటీ అయితే బాగుంటుంది చాలు అనే రకంగా అయితే నేనైతే వేసేసుకున్నాను అనమాట. ఒకవేళ స్పైసీగా ఎక్కువ తినే వాళ్ళకు మళ్ళీ మనం కొంచెం ఒక్కొక్కరికి కొంచెం కొంచెం రైస్ ఇట్లా వేడి చేసి పెడుతుంటాం కదా, అప్పుడైతే మళ్ళీ వేసేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా అయితే ఇప్పుడు మనకు మిగిలిపోయినాయి కొత్తిమీర, తర్వాత ఉల్లికాడలు, తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న గోబీ ఉంది కదా అదైతే ఇప్పుడు వేసేసుకోవాలి. చూడండి నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఉల్లికాడలు, తర్వాత కొత్తిమీర, తర్వాత గోబీ, మనం డీప్ ఫ్రై చేసిన గోబీ అయితే వేసేసిన. ఇప్పుడైతే అన్నంలో అయితే మళ్ళీ కలిపేసుకోవాలి.
చూడండి మనము కొత్తిమీర, తర్వాత ఉల్లికాడలు, తర్వాత గోబీ మనం ఫ్రై చేసుకున్న వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఇట్లా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని నేనైతే స్టవ్ ముట్టించిన మళ్ళీ కొంచెం వేడి చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వేడి చేసుకొని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట. మనకు తినేటప్పుడు ఇష్టం ఉంటే మనం నిమ్మకాయ రసం కూడా పిండేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీంట్లో అయితే అవసరం లేదు. మనకు తినేటప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు పక్కకు నిమ్మ ముక్కలు అయితే పెట్టేసుకొని ఆనియన్ తర్వాత నిమ్మ ముక్కలతో అయితే తినేసేయచ్చు అనమాట. చూడండి ఫైనల్గా అయితే మనకు గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. కొంచెం ఇట్లా వేడి చేసుకున్న తర్వాత ఒకవేళ మనం కొంచెం లేట్గా తిన్నా కూడా తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా వేడి చేసుకొని తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుందన్నమాట. చూడండి మనం గోబీ ఫ్రై చేసిన గోబీ, తర్వాత ఉల్లికాడలు, కొత్తిమీర మంచి కలర్ఫుల్గా టేస్టీగా అయితే చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడైతే వేడైతే మంచిగానే అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. చూడండి ఫైనల్గా అయితే గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి అయితే కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది కదా. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు మీకు చూపించలేదు కానీ ఇట్లా సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని ఇట్లా దీనిపైన డెకరేషన్ చేయడానికి అయితే నేను వేయించుకొని పక్కన పెట్టేసుకున్నా. అందుకోసం అయితే పైన పెట్టేసాను అనమాట. ఇష్టం ఉంటే ఇవి తినొచ్చు అనమాట. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇప్పుడైతే ఫైనల్గా అయితే సూపర్గా అయితే గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. మనం వేసుకున్న బఠానీ, కొత్తిమీర, ఉల్లికాడలు అయితే ఇంకా స్పెషల్గా మనకు టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. చూడండి మనం గోబీ మాత్రం ఇట్లా ఫ్రై చేసుకున్నాం కాబట్టి క్రిస్పీగా ఉంటుంది అనమాట. మనం రైస్లో వేసుకున్నా కూడా క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఒకవేళ మనం డైరెక్ట్ డీప్ ఫ్రై చేస్తే మాత్రం అట్లా కూడా బాగుంటుంది. కాకపోతే కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట. కొంచెం సేపటికి కొంచెం మెత్తగా అయిపోతుంది. ఫైనల్గా అయితే గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి సూపర్గా టేస్టీగా అయితే ఇది ఉంటుంది. నేనైతే ఇందులో ఎలాంటి సాస్లు అయితే యాడ్ చేయలేదు. ఒకవేళ మనకి ఇష్టం ఉంటే సాస్లు అయితే వేసుకోవచ్చు. ఫోటో సాస్లు అయితే వేసుకోవచ్చు. మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. మనం ఎలాంటి సాస్లు వేసుకోకపోయినా కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకొంచెం డార్క్ కలర్ కావాలంటే మాత్రం ఒకవేళ స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు మాత్రం ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. బయట అయితే కలర్స్ కూడా వేస్తారు కానీ మనం కలర్స్ అయితే ప్రిఫర్ చేయొద్దండి. ఎందుకంటే హెల్త్కి అయితే మంచిది కాదు. ఒకవేళ మనకి ఇంకొంచెం స్పైసీ కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి. కానీ లేదు అంటే మాత్రం ఈ మాత్రం కారం అయితే సరిపోతుంది, మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఇంకొంచెం స్పైసీనెస్ తినే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళైతే ఇంకొంచెం అయితే వేసుకోవచ్చు. ఫైనల్గా అయితే టేస్టీ అయితే గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.